వెండితెరపై ఆయన దళపతి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి రికార్డుల రారాజు. కానీ రాజకీయ చదరంగంలో ఆయన వ్యూహాలు వర్కౌట్ అవుతున్నాయా? అభిమానుల కేరింతలే అసలైన ఓటు బ్యాంక్గా మారతాయా? సినిమా స్క్రిప్ట్కు పాలిటిక్స్ గ్రాఫ్కు మధ్య ఉన్న ఆ అతిపెద్ద గ్యాప్ను విజయ్ పోడ్చగలరా? లేక తమిళ రాజకీయ సముద్రంలో ఆరంభంలోనే మునిగిపోతారా? నామినేషన్ల పర్వంలోనే దొర్లిన తప్పులు, సర్వేల షాక్, ఇవన్నీ విజయ్కి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన దళపతి పొలిటికల్ యాక్షన్ వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. వెండితెర మీద కనిపిస్తే పూలవర్షం కురిపించే ఫ్యాన్స్, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే కలెక్షన్లు చూసి రాజకీయం అంటే కూడా ఇంతే ఈజీ అని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే అని తమిళనాడు తాజా పరిణామాలు సంకేతాలిస్తున్నాయి. దళపతి విజయ్ తన మాస్ ఇమేజ్, స్క్రీన్ చరిష్మాని నమ్ముకుని తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించినప్పుడు ఒక పెద్ద పొలిటికల్ సునామీ వస్తుందని అందరూ ఊహించారు. కానీ సినిమా స్క్రిప్ట్ వేరు, పొలిటికల్ గ్రాఫ్ వేరు అనే చేదు నిజాన్ని ఇప్పుడు ఆయన ప్రాక్టికల్గా గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. పబ్లిక్ సపోర్ట్ తన వైపు ఉందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. సమస్యలపై గళమెత్తే తన అగ్రెసివ్ స్టైల్ నేటి యూత్కి బాగా కనెక్ట్ అవుతుందని ఆయన భావించవచ్చు. ఇవన్నీ పాలిటిక్స్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయినప్పటికీ వేస్తున్న అడుగులు, గ్రౌండ్ లెవెల్ స్ట్రాటజీలు సరైన దారిలో ఉన్నాయా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చరిత్రను గమనిస్తే ఎన్నో ఆశలతో, ఆశయాలతో పుట్టిన పార్టీలు సరైన ప్లానింగ్ లేక గల్లంతైన పాఠాలు మనకెన్నో కనిపిస్తాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ యువ కెరటంలా దూసుకొచ్చిన విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒకప్పుడు హాట్ టాపిక్. కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఒక లెక్క, నేడు మరో లెక్క అన్నట్లుగా పాలిటిక్స్లో ఈక్వేషన్లు నిత్యం మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా అధికార డీఎంకే ఓటు బ్యాంకును విజయ్ కొల్లగొడతాడని కొందరు విశ్లేషకులు భావించినా తాజాగా వస్తున్న సర్వే రిపోర్ట్స్ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆయా సర్వేల్లో విజయ్ ప్రభావం పెద్దగా లేదని ప్రచారం సాగడం ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఫ్యాన్ బేస్తో ఎన్నికల యుద్ధం గెలవలేమని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. పబ్లిక్ మీటింగ్స్కొచ్చే భారీ జనం కేవలం గ్లామర్ చూడటానికొస్తున్నారా, లేక ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే లాజిక్ని టీవీకే టీం సరిగ్గా విశ్లేషించుకోలేకపోవడం ఒక పెద్ద డ్రాబ్యాక్గా కనిపిస్తోంది. పాలిటిక్స్ అనేది ఒక ఎండమావి లాంటిది. దూరం నుంచి నీళ్లున్నట్టు అనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తే అసలు ఎండవేడి తప్ప ఏమీ ఉండదు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే కేవలం నేత ఇమేజ్ మాత్రమే సరిపోదు. తెర వెనుక ఉండి నడిపించే ఒక గట్టి రథసారథి అవసరం. విజయ్ వెనుక ప్రశాంత్ కిషోర్ లేదా సునీల్ కనుగోలు వంటి సీనియర్ పొలిటికల్ స్ట్రాటజిస్టులు లేకపోవడమే ఆయన తడబాటుకు ప్రధాన కారణమని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాల్లో ప్రతి అడుగు ఒక వ్యూహం కావాలి, ప్రతి మాట ఒక పదునైన బాణం కావాలి. కానీ ఇటీవల విజయ్ చేసిన కొన్ని పొలిటికల్ కమెంట్స్లో తొందరపాటు స్పష్టంగా కనిపించింది. ఈ చిన్నపాటి తప్పిదాలే ఓటు బ్యాంకుపై నెగటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందని పొలిటికల్ కారిడార్లో టాక్ వినిపిస్తోంది. సరైన ప్లానింగ్ లేని పార్టీ ఒక చుక్కాని లేని నావలాంటిదని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ చెప్పినట్టు చేసే హీరో ఇక్కడ మాత్రం తానే డైరెక్టర్ కావాలి, తానే స్క్రిప్ట్ ప్లే రాయాలి. ఈ బ్యాలెన్సింగ్ యాక్టులో విజయ్ కొంత వెనకబడ్డారని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రతి ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం అత్యంత కీలకం. కానీ విజయ్ తన పొలిటికల్ కెరీర్ ప్రారంభంలోనే ఇక్కడ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు కనిపిస్తోంది. తాను బరిలోకి దిగిన 2 స్థానాల్లో ఎన్నికల అధికారికి సమర్పించిన నామినేషన్ పత్రాల్లో టెక్నికల్ తప్పులు దొర్లడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం ఒక చిన్న పొరపాటు కాదు, పార్టీ గ్రౌండ్ వర్క్, లీగల్ టీం యొక్క వైఫల్యాన్ని ఎండగడుతోంది. ఈ తప్పిదాలు విజయ్ సీరియస్నెస్ మీద, ఆయన బ్యాక్ అండ్ టీం సామర్థ్యం మీద ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. సినిమా షూటింగ్లో తప్పులు జరిగితే రీటేక్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికల నామినేషన్లో అలాంటి వెసులుబాటు ఉండదు. గోడమీద పిల్లివాటంలాంటి డైలమాలో ఓటర్లున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు అపోజిషన్ పార్టీలకు పదునైన ఆయుధాలుగా మారుతాయి. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ని సమన్వయం చేయడంలో టీవీకే టీం విఫలమవుతోందనేది జగమెరిగిన సత్యం.
పరిణామాల్ని, పొలిటికల్ వేవ్ని గమనిస్తాయి. విజయ్ పార్టీ కేవలం 10 అసెంబ్లీ సీట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. వేల కోట్లు ఖర్చుపెట్టి లక్షలాది మంది జనాల్ని పోగేసినా ఆఖరికి సింగిల్ డిజిట్ లేదా అతి తక్కువ సీట్లు వస్తే అది విజయ్ ఇమేజ్కి పెద్ద దెబ్బే అవుతుంది. సభలకొచ్చే జనసందోహాన్ని చూసి అదంతా మనకే ఓటుగా మారుతుందని అనుకోవడం ఒక భ్రాంతి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు గ్లామర్, ఫాలోయింగ్ ఉన్నా సరైన ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ లేకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించడం చాలా కష్టం. టీవీకే టీం మాత్రం తాము సంచలనం సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వాస్తవ గ్రౌండ్ రిపోర్ట్స్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. జనం మనల్ని చూసి నవ్వుతున్నారా లేక మనతో నవ్వుతున్నారా అన్నది గ్రహించలేకపోతే జరిగే పొలిటికల్ డ్యామేజ్ని ఎవ్వరూ పూడ్చలేరు. ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విజయ్ కొంత కన్ఫ్యూషన్లో ఉన్నారని స్పష్టంగా సంకేతాలిస్తోంది. విజయ్ ముందిప్పుడు ఒక పెద్ద పర్సనల్, పొలిటికల్ సవాలుంది. ఒకవైపు తను నటించిన చివరి సినిమా రిలీజ్ కాకపోవడం, మరోవైపు సిబిఐ కేసులు, ఇతర రాజకీయ ఒత్తిళ్లు ఆయన్ను ఇరుకున పెడుతున్నాయి. సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీని కాపాడుకుంటూనే రాజకీయాల్లో తన ముద్ర వేయడం కత్తిమీద సాములాంటిదే. సెంట్రల్ ఏజెన్సీల ఒత్తిడి, ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడల్ని తట్టుకొని నిలబడటం సామాన్యమైన విషయం కాదు. సినిమా షూటింగ్లలో ఉండే కంఫర్ట్ జోన్కి, ఎండలో ప్రజల మధ్య తిరిగే పొలిటికల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడిని విజయ్ ఎలా తట్టుకుంటారో అన్నది ఇప్పుడు అందరిలో కలిగే సందేహం. రాజకీయాల్లో అడుగుపెట్టడమంటే పూలబాట కాదు, ముళ్లబాట అని ఆయనకు ఇప్పుడు మెల్లగా అర్థమవుతోంది. అధికార బలం, అంగబలం ఉన్న ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలంటే కేవలం డైలాగులు సరిపోదు, పక్కా మాస్టర్ ప్లాన్, ఎగ్జిక్యూషన్ ఉండాలి. చివరికి తేలేదేంటంటే తమిళ రాజకీయాల చరిత్ర సినిమా గ్లామర్కు పుట్టినిల్లైనప్పటికీ కాలక్రమేణా ప్రజల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పొచ్చింది. ఎంజీఆర్, జయలలిత కాలంనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. నేటి ఓటర్లు చాలా షార్పుగా ఉన్నారు. వారిని కేవలం ఇమేజ్తో మాయ చేయడం సాధ్యం కాదు. వచ్చీరాని విద్య వయ్యారాల పాలు అన్నట్టుగా సరైన సన్నాహాలు లేకుండా రాజకీయ యుద్ధంలోకి దూకడం ఆత్మహత్యా సదృశ్యం. విజయ్ పొలిటికల్ గ్రాఫ్ పెరగాలంటే ఆయన తన టీంని ప్రక్షాళన చేసుకోవాలి. ప్రొఫెషనల్ నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం. ఏప్రిల్ 6తో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో విజయ్ ఎటువంటి అద్భుతాలు చేస్తారో చూడాలి. మొత్తానికి సినిమా స్క్రిప్ట్లో హీరో ఎప్పుడూ గెలుస్తాడు, అది ముందే రాసిపెట్టి ఉంటుంది. కానీ పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్లో గెలుపోటములు కేవలం ప్రజల తీర్పు మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అందుకే సినిమా స్క్రిప్ట్ వేరు, పాలిటిక్స్ గ్రాఫ్ వేరు అని మరోసారి నిరూపితమవుతోంది. వెండితెరపై గెలుపు ముందే రాసిపెట్టుంటుంది. కానీ ప్రజాక్షేత్రంలో గెలుపోటములు కేవలం ప్రజల తీర్పుపైనే ఆధారపడి ఉంటాయి. గ్లామర్తో సభలకు జనాలు రప్పించడం వేరు, ఆ జనాలను ఓటర్లుగా మార్చుకోవటం వేరు. సరైన వ్యూహకర్త లేకపోవటం, ఆరంభంలోనే తడబాట్లు విజయ్కు ఒక పెద్ద గుణపాఠమని చెప్పాలి. రాజకీయాల్లో అద్భుతాలు జరగాలంటే కేవలం ఇమేజ్ సరిపోదు, నిఖార్సైన ప్రణాళిక కావాలి. ఏది ఏమైనా ముళ్లబాట లాంటి రాజకీయ ప్రయాణంలో దళపతి అడుగులు విజయ తీరాలకు చేరతాయా లేక చరిత్రలో మరో గుణపాఠంగా మిగిలిపోతాయనేది కాలమే నిర్ణయిస్తుంది.